హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్యకి యాక్సిడెంట్ అవ్వడంతో అప్పుడే అక్కడ ఉన్న ఒక పెద్ద ఆవిడ శరణ్యని చూస్తుంది. అమ్మా అమ్మ లేమ్మా అని ఎంత లేపడానికి ట్రై చేసినా శరణ్య స్పృహ కోల్పోతుంది. శరణ్య తల నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. పాప పెద్ద ఆవిడకి భయం వేస్తుంది. అయ్యో, ఎవరైనా కాపాడండి బాబు, కాపాడండి అని కొంచెం దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి కొంతమంది కనబడతారు. బాబు, అక్కడ ఒక అమ్మాయి రోడ్డుపై యాక్సిడెంట్ అయి పడుంది, కాపాడండి బాబు అని అడగడంతో ఇంకా వాళ్ళందరూ వచ్చి శరణ్యని చూసి అంబులెన్స్కి కాల్ చేస్తారు. వెంటనే ఆ పెద్ద ఆవిడ శరణ్యని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. అంబులెన్స్లో ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. శరణ్య కళ్ళు తెరిచి చూస్తుంది. ఇంకా పెద్ద ఆవిడ ఉంటుంది. అమ్మా, నీకు ఇప్పుడు బాగానే ఉంది కదా అని అంటారు. పర్లేదమ్మా, చాలా థ్యాంక్స్ నన్ను కాపాడినందుకు అని అంటుంది. ఏమ్మా, అంత పరధ్యానంగా ఉంటే ఎలా? రోడ్డుపై వాహనాలు చూసుకోవాలి కదా అని అంటారు. ఏదో ధ్యాసలో ఉన్నాను బామ్మ అని అంటుంది శరణ్య. సరే, మీ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా, వాళ్ళకు ఫోన్ చేసి చెప్తాను అని అంటారు. నా వాళ్ళు నా వాళ్ళు అని తడబడుతూ ఉంటుంది. చెప్పమ్మా, ఏమైంది అని అంటారు. నాకెవరూ లేరు బామ్మగారు అని అంటుంది శరణ్య. ఏంటి, ఎవరు లేరా? నిన్ను చూస్తుంటే చాలా పెద్దింటి అమ్మాయిలా ఉన్నావు, అలాంటిది నీకెవరూ లేరా? ఏమ్మా, ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? అయినా గొడవ జరిగితే 2-3 రోజుల్లో సర్దుకుపోవాలి, కానీ ఇలా ఇల్లు వదిలి వచ్చేయడం ఏంటమ్మా? నిన్ను చూస్తుంటే మంచి అమ్మాయిలా ఉన్నావు, చీమకు కూడా హాని తెలపట్టని అమ్మాయిలా ఉన్నావు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావో అని నాకు భయం వేస్తోంది. నువ్వేమీ అనుకోనంటే నువ్వు మా ఇంట్లో ఉండు, ఒక 2 రోజులు ఉండి తర్వాత మీ ఇంటికి నేను తీసుకువెళ్తాను, సరేనా అని అంటారు. పాపం శరణ్య ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను పెద్ద ఆవిడ ఇంట్లో ఉండడమే మంచిది అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఆ మనోజ్ని నేను ఎలా అయినా పట్టుకోవాలి. ఎలాగో అత్తయ్య గారింట్లో ఉండలేను, నాన్న ఇంటికి వెళ్ళలేను. నాన్న ఇంటికి వెళ్ళినా ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పి నన్ను అత్తయ్య దగ్గరికి తీసుకువెళ్తారు, నిజం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నేను పెద్దావిడ ఇంటికే వెళ్ళాలి అని పాపం ఆ బామ్మకి చేతులెత్తి నమస్కారం పెడుతుంది శరణ్య. అయ్యో, నాకు నమస్కారం పెట్టద్దమ్మా, మనిషికి మనిషి సహాయం చేసుకోవాలి అని ఇంకా వెంటనే పాపం శరణ్యని తన ఇంటికి తీసుకువెళ్తారు ఆ బామ్మగారు. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవికి పాపం ఏమీ చేయబుద్ధి కాదు. ఇంకా అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అక్కడికి అనన్య వస్తుంది. ఇంకా అనన్య వచ్చి తన కోతి వేషాలనైతే స్టార్ట్ చేస్తుంది. ఏంటి, ఆనంద భైరవి గారు మొహమంతా పీక్కుపోయిందే? ఓ, తిండి తిప్పలు మానేసి శరణ్యని వెతకడానికి వెళ్ళారు కదా, అందుకే అనుకుంటా. పాపం డీటైన్ అయిపోయారు. అయినా మీకు ఒక విషయం చెప్పాలి, శరణ్యని పక్కాగా ప్లాన్తో బయటికి వెళ్ళేలా చేసింది ఈ అనన్యనే. నన్ను ఈ ఇంటి కోడలి స్థానం నుండి గెంటేసి ఈ ఇంటి పని మనిషిని చేశారు కదా, కాబట్టి మీరందరూ అనుభవించాల్సిందే, ముఖ్యంగా నువ్వు. శరణ్య బయటికి వెళ్ళిపోయింది కాబట్టి తర్వాత టార్గెట్ నువ్వే. ఎలా అయితే శరణ్యని పైకి పంపించాలనుకుంటున్నానో నిన్ను కూడా అలాగే అలాగే పైకి పంపిస్తా అని అనన్య మాట్లాడుతూ ఉండడంతో ఇంకా వెంటనే టేబుల్ పై ఉన్న యాపిల్స్ దగ్గర ఉన్న నైఫ్ని తీసుకొని కోపంగా అనన్య గొంతు దగ్గర పెడతారు ఆనంద భైరవి. ఒక్కసారిగా అనన్య ఆ అని అరిచి ఆగిపోతుంది. ఏంటే అరుస్తున్నావేంటి? హో, చంపేస్తానన్నా? చూడు, చంపేస్తానేమోనని భయపడి వణికిపోతున్నావు. నీలాంటి దానికి నా ఇంటి కోడలి అర్హత కావాలా? ఈ ఆనంద భైరవిని చంపేస్తావా? ఏయ్, ఒక్క జన్మ కాదు, 100 జన్మలెత్తినా నా కాలి గోటికున్న మట్టిని కూడా నువ్వు తీయలేవే పిల్ల పిచ్చుక అని అంటుంది ఆనంద భైరవి. ఏయ్, నోర్ముయ్, ఇంకొక్కసారి నీ పిచ్చి వాగుడు నా చెవి దగ్గర వినపడిందో అర్ధాంతరంగా ఒక శవాన్ని చూస్తావు. అది ఎవరిదో కాదు, నీదే, గుర్తుపెట్టుకో అని ఆనందభైరవి వెళ్తూ వెనక్కి తిరిగి చూసి, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వే ఇదంతా చేశావని అర్థమైంది కాబట్టి చెప్తున్నాను. నా కోడల్ని నేను ఎలా అయినా వెనక్కి తెచ్చుకుంటాను, తీసుకొచ్చి తన్ని మహారాణిలా ఈ ఇంటికి తీసుకువచ్చి దర్శన్కి తనకి మధ్యలో ఉన్న అపార్థాలన్నీ తొలగించి శరణ్యని మహారాణిలా దర్శన్ చూసుకునేలా చేస్తాను.
ఇల్లంతా కలకలలాడేలా చేస్తాను. నువ్వదంతా చూస్తూ కుమిలి ఏడ్చేలా చెయ్యకపోతే నా పేరు ఆనందభైరవినే కాదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి. ఒక్కసారిగా ఇంకా కుప్ప కూలిపోతుంది అనన్య. అమ్మో, గొంతుపై కత్తి పెట్టింది, ఇంకొంచెం ఉంటే నా ప్రాణాలు పోయేవి, బ్రతికిపోయాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. ఇది ఇలా ఉండగా శరణ్యని బామ్మగారు తన ఇంటికి తీసుకువెళ్తారు. ఇంకా ఇల్లంతా చూస్తూ ఉంటుంది పాపం శరణ్య. బామ్మగారు మీరు ఇలా అని అంటుంది. ఏం పర్లేదమ్మా, నాకు ఒక మనవడున్నాడు, ఎప్పుడూ అంతే, ఎంత చెప్పినా బయట తిరుగుతూనే ఉంటాడు, వాడెప్పుడు ఇంటికి వచ్చేది ఎప్పుడు ఉండేది, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నానమ్మా అని అంటారు. ఇంక వెంటనే పాపం శరణ్య జాలిగా చూస్తూ ఉంటుంది. నువ్వేం జాలి పడక్కర్లేదమ్మా, ఉండు, నీకోసం కాఫీ తీసుకొస్తానని ఇంకా బామ్మగారు కాఫీ తీసుకురావడానికి వెళ్ళిపోతారు. అప్పుడే ఇంకా ఆలోచనలో పడుతుంది శరణ్య. ఎలా అయినా మనోజ్ని వెతికి పట్టుకోవాలి, కానీ వాడెక్కడుంటాడో ఏం చేస్తాడో నాకు తెలీదు, ఎలా ఎలా కనిపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది శరణ్య. అప్పుడే కరెక్ట్గా మనోజ్ అయితే ఈ బామ్మ వాళ్ళ ఇంటికి వస్తాడు. బామ్మా బామ్మా ఆకలేస్తుంది అని అంటాడు. వచ్చేసావా, అదిగోమ్మా నా మనవడు వచ్చాడు అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ బామ్మగారు. బామ్మ త్వరగా వడ్డించు అని అంటాడు. ఇదిగోరా ఇస్తున్నాను అని చెప్పి ఇంకా అలా మొత్తం వడ్డిస్తారనమాట బామ్మగారు. ఇంకా అలా చూస్తూ ఉంటుంది శరణ్య. ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు అని అడుగుతుంది. నేనా, నాది చిన్న బిజినెస్ మేడం అని అంటారు. ఓ అవునా అని అలా చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా గుర్తుకు వస్తుందన్నమాట శరణ్యకి. ఇంతకీ మనోజ్ ఫోటో ఉంటే నేను ఈజీగా కనిపెట్టచ్చు, కానీ ఎలా, నేను బావగారిని ఎలా అడగాలి అని పాపం వెంటనే బామ్మగారు నాకు ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అని అంటుంది. ఇదిగో అమ్మా అని తీసుకుంటుంది. ఇంకా ఫోన్ ఇవ్వగానే రోహిత్కి ఫోన్ చేస్తుంది శరణ్య. రోహిత్ ఎవరు ఫోన్ చేస్తున్నారని లిఫ్ట్ చేసేసరికి హలో బావగారు అని అంటుంది. అమ్మ శరణ్య ఎక్కడున్నావమ్మా, నీకోసం పాపం పిన్ని ఎంతలా బాధపడుతుందో తెలుసా, కనీసం భోజనం కూడా చేయకుండా నీ గురించి ఆలోచిస్తూ నిన్నే తలుచుకుంటుందమ్మా, అలాంటిది నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా, ప్లీజ్ అమ్మ శరణ్య నువ్వెక్కడున్నావో చెప్పు, నేనైనా నిన్ను వచ్చి కలుస్తానమ్మా అని అంటారు. వద్దు వద్దు, నేను చెప్పేది వినండి బావగారు, ముందు నేను ఒక పని చేయాలి, అలా చేయాలి అంటే నాకు మనోజ్ ఫోటో కావాలి, ఒకసారి మనోజ్ ఫోటోని నాకు సెండ్ చేయండి, ఈ నెంబర్కి సెండ్ చేయండి అని అంటే మనోజ్ గురించి ఎందుకమ్మా అని అంటారు. ప్లీజ్ బావగారు నేను ఏం అడిగినా మీరు కాదనకండి, ఒక్కసారి సెండ్ చేయండి అని అంటుంది. ఇంకా వెంటనే ఫోటో సెండ్ చేస్తారు. చేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. ఎందుకంటే ఎవరైతే ఈ బామ్మగారి ఇంట్లో వాళ్ళ మనవడు ఉన్నాడో అతనే అనమాట మనోజ్. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుంది అలా శరణ్య. అంటే వీళ్ళేనన్నమాట, మరి బిజినెస్ అంటున్నాడు, వీళ్ళేమో ఇలా ఉంది, ఖచ్చితంగా వీడి డబ్బుల్ని ఏదో చేస్తున్నాడు, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా బయలుదేరుతున్న ఆనందభైరవి లాగా శరణ్య మనోజ్ దగ్గరికి. బామ్మ మీ మనవడు ఏం చేస్తూ ఉంటాడు అని అంటారు. బిజినెస్ అమ్మా అని అంటారు. మనోజ్ దగ్గరికి వెళ్తుంది శరణ్య. చూడు, నువ్వు ఎవరో నాకు తెలుసు, నువ్వు మా బావగారికి షూరిటీగా ఉండేలా చేశావు, నువ్వు మా బావగారు రోహిత్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అలాంటప్పుడు నువ్వు బిజినెస్లో నష్టాలు వచ్చాయని చెప్పి షూరిటీ అడిగానని చెప్పావు, ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు, కాబట్టి ఆ డబ్బులు నిజంగా బిజినెస్లోనే పోగొట్టుకున్నావా లేకపోతే అని అడుగుతుంది శరణ్య. ఒక్కసారిగా మనోజ్ అయితే షాక్ అయిపోతాడు. ఎవరు మీరు, ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతారు. ఏయ్ అబద్ధాలు ఆడద్దు, నిన్ను చూస్తుంటేనే నాకు తేడాగా అనిపిస్తుంది, మర్యాదగా నిజం చెప్పు, ఆ డబ్బులన్నీ ఎక్కడ దాచిపెట్టావు అని అడిగేసరికి ఆ బామ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు అనేది అని అంటారు. జరిగిందంతా చెప్తుంది. ఇంక వెంటనే ఒరేయ్ నువ్వు బిజినెస్ పెట్టావా, ఎందుకురా ఇలా మోసం చేస్తున్నావు, చెప్పు ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టావు అని ఆ బామ్మ మనోజ్ని అడుగుతూ ఉంటుంది. ఇంకా మనోజ్ అయితే చాలా కోపంగా, అయినా మీరు నన్ను ఇంతలా టార్చర్ చేస్తున్నారు, ఆ డబ్బులు ఎక్కడ పెట్టానంటే నేనేం చెప్తాను, నేను చెప్పను, నేను వెళ్తున్నాను అని ఇంకలా మనోజ్ వెళ్ళబోతూ ఉంటే
వెంటనే వెనకాల పరిగెడుతుంది శరణ్య. ఆగు ఆగు అని చెప్పి పరిగెడుతూ ఉంటే అప్పుడే అటువైపుగా ఆనందభైరవి వస్తుంది. ఇంకా ఆనందభైరవి అయితే వెంటనే శరణ్యని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ శరణ్య ఈ మనోజ్ కోసం పరిగెడుతుంది అని తెలుసుకొని మనోజ్ని గట్టిగా పట్టుకుంటుంది ఆనందభైరవి. ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. ఆనందభైరవి గారు అని చూస్తూ ఉంటాడనమాట మనోజ్. అత్తయ్య గారు, థ్యాంక్స్ అత్తయ్య గారు, ఇదిగో వీడి వల్లే నేను ఈ సమస్యలో పడింది, వీడి వల్లే అని అంటుంది. రేయ్, ఎవడ్రా నువ్వు, నా కోడల జీవితంలోకి ఎందుకు వచ్చావు అని గట్టిగా అడుగుతారు ఆనందభైరవి. మేడం మేడం అది కాదు మేడం అని అంటారు. అత్తయ్య గారు, మీకు మీకు ఒక నిజం చెప్పాలండి. వీడికి షూరిటీ ఇచ్చి పాపం రోహిత్ బావగారు 10 కోట్లు అప్పు చేశారు. ఆ అప్పుని తీర్చాలి అనే నగలని నేనే ఇచ్చానండి. ఇది నిజం. కాబట్టి వీడు దొరికాడు. వీడేమో ఆ డబ్బుల్ని ఏం చేశావంటే వీడు నిజం చెప్పడం లేదు. వీడితో ఎలా అయినా మనం నిజం చెప్పించాలండి అని అంటుంది పాపం శరణ్య. అప్పుడు అర్థమవుతుందనమాట ఆనందభైరవికి. అంటే దీనంతటికీ కారణం నువ్వా? చెప్పు, ఆ డబ్బులు ఎక్కడ పెట్టావురా అని అడుగుతుంది ఆనందభైరవి. ఇంకా వెంటనే మనోజ్, వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, చెప్పేస్తాను, అంతా చెప్పేస్తాను అని జరిగింది చెప్తాడు ఆ మనోజ్. ఆ రౌడీ నరసింహే మీ ఇల్లుపై ఆశపడ్డాడు. మీ ఇల్లు, మీ కుటుంబం అంటే వాడికి ఎప్పటి నిండో కరుపుమంటంట. అందుకే నాకు డబ్బులు ఇస్తానన్నాడు. డబ్బులతో నేను ఎలా అయినా రోహిత్ని నమ్మించాలని, షూరిటీ ఇప్పించేలా చేయాలని చెప్పాడు. అందుకే నేను ఆ డబ్బులు తీసుకున్నాను. డబ్బులు తీసుకొని వెంటనే రోహిత్ని నమ్మించాను, షూరిటీ పెట్టేలా చేశాను. వాడు ఎలా అయినా మీ ఇల్లు రాయించుకోవాలని ఇదంతా చేశాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా ఆనందభైరవి అండ్ వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. ఇంకలా చూస్తూ ఉంటారు. అంటే మా రోహిత్ని మోసం చేసి మీరిద్దరు కలిసి ఇలా డ్రామాలు ఆడతారా? ఇలా కాదురా, నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించాల్సిందే అని చెప్పి ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఆనందభైరవి. అప్పుడే రోహిత్కి నిజం తెలిసి రోహిత్ వస్తాడు. ఎంత నమ్మాన్రా నిన్ను తాడనమాట ఆ వ్యక్తిని, మనోజ్ని. రోహిత్, పిన్ని ఇదంతా ఇంత ప్లాంట్గా జరిగిందని నాకు తెలియదు పిన్ని అని అంటారు. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు మనం ఇంకా చేయాల్సింది ఉంది. రౌడీ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి వెంటనే ఆనందభైరవి, శరణ్య, రోహిత్ ముగ్గురు ఆ రౌడీ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇంకా అలా రౌడీ దగ్గరికి వెళ్ళి, ఏంటి రోహిత్, మీ పిన్నిని తీసుకొని వచ్చావు అంటే మీ పిన్ని ఇప్పుడు నీ అప్పు తీరుస్తుందా? ఏమ్మా ఆనందభైరవి, నీకు నిజం తెలిసే ఉంటుంది కదా, కాబట్టి మీరే నాకు డబ్బులు ఇవ్వాలి అని అంటాడు. ఒక్కసారిగా ఆనందభైరవి వాడి చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. వెంటనే రౌడీ ఏయ్ అని అంటాడు. ఏయ్, మా ఇల్లుని నీ పేరు మీద రాయించుకోవడానికి ఇంత ఇంత దిగజారుతావురా? ఛీ, నువ్వు మనిషివేనా అని గట్టిగా అరుస్తుంది ఆనందభైరవి. చూడు ఆనందభైరవి, నీకు నా గురించి తెలీదు అని అంటారు. రేయ్, నీకే నా గురించి తెలీదు. నా ఫ్యామిలీ జోలికి వచ్చావు. నా ఫ్యామిలీ జోలికి వస్తే ఈ ఆనందభైరవి ఎలాంటి ఉగ్ర రూపం చూపిస్తుందో చూస్తావా అని చెప్పి ఇంకా గట్టిగా అరిచేసరికి అప్పుడక్కడికి పోలీసులు వస్తారు. ఇంకా రౌడీ చెప్తారనమాట, ఇతను కావాలనే ప్లాన్ చేసి మా వాళ్ళని ఇలా చేశాడు, రోహిత్ని మోసం చేశాడు, కాబట్టి ఫ్రాడ్ కేసు కింద ఇతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పడంతో ఇంకా వెంటనే అలా అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఆ రౌడీని. ఇంకా అలా పోలీసులు అయితే వాడిని బాగా ఇంట్రోగేట్ చేసి కొట్టి ఆ నగలను అయితే ఇంకా హ్యాండ్ ఓవర్ చేస్తారు, రౌడీ దగ్గర ఉన్న నగల్ని ఆనందభైరవికి. శరణ్య పాప మా నగలను చూస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, నన్ను క్షమించండి అత్తయ్య గారు, మీకు చెప్పకుండా ఇంత ఇంత తప్పు చేశాను అని అంటుంది. లేదమ్మా, నువ్వు నా బాధ్యతను తీసుకున్నావు. రోహిత్ ఇప్పుడు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పేవాడు, కానీ ఇప్పుడు నీకు చెప్తున్నాడు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. రోహిత్, ఇంకెప్పుడైనా ఏ కష్టం వచ్చినా నువ్వు నాకు చెప్పాలి. చూసావు కదా శరణ్యని, ఎలా తన జీవితం తనే ఎలా పోగొట్టుకోవాలనుకుంటుందో, దర్శన్ తన్ని ఎంత అపార్థం చేసుకున్నాడో, కాబట్టి నువ్వైనా మారాలి అని అంటారు. ఖచ్చితంగా పిన్ని, నేను ఎలా అయినా ఇంకెప్పుడు సమస్యని నీతోనే చెప్తాను, కానీ ఇలాంటి సమస్యల్లో ఎంటర్ అవ్వను. షూరిటీ ఇస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో నాకు ఇప్పుడు తెలిసింది అని పాపం చెప్తాడనమాట రోహిత్. అలా ఇంకా ఇంటి నగలు తీసుకొని ఇంటి లోపలికి అడుగు పెడుతుంది శరణ్య. దర్శన్ వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదిగో దర్శన్, నగలు అండ్ చెక్ విషయం అంటావా?
ఏ అనన్య అని పిలుస్తుంది ఆనందభైరవి. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. చెక్ తీసింది ఎవరో కాదు నాన్న, ఇదిగో ఈ అనన్యనే అని అనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా ఆనందభైరవి అలా శరణ్య రోహిత్ల ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. దర్శన్ దగ్గరికి శరణ్య వస్తుంది. దర్శన్, ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టచ్చు, కానీ ఆ చెక్ విషయంలో అనన్య వదినే ఇలా చేసింది అంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటారు. వెంటనే ఆనందభైరవి, దర్శన్ నువ్వు నమ్మకపోవడానికి ఏముంది, అనన్యనే ఇదంతా చేసింది, ఎందుకంటే కావాలంటే దాన్ని రూమ్లో మొత్తం చెక్ చేయండి అనగానే ఇంకా వెంటనే వెళ్ళి చెక్ చేస్తాడనమాట రోహిత్. చూడగానే క్లియర్గా తన రూమ్లోనే ఆ చెక్ దొరుకుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. చెక్ని ఎక్కడైనా దాచిపెట్టాల్సింది అని మనసులో అనుకుంటుంది. హేయ్, మా ఇంట్లో చెక్ని దొంగతనం చేసి శరణ్యపై నిందలు వేస్తుంటే సైలెంట్గా చూస్తావే, నిన్ను ఇలా కాదని చెప్పి బాగా కొట్టి ఇంట్లో నుండి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారనమాట అనన్య అండ్ కాంచనని రోహిత్ అండ్ ఫ్యామిలీ. ఇంకా అనన్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పాపం శరణ్య నగల విషయం అయిపోయింది. ఇప్పుడు దర్శన్ గారి మనసుని ఎలా అయినా నేను మార్చాలి అని పాపం దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది శరణ్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.